ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు ఉదయం పోలీస్ స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి ప్రెజర్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు పారిపోయారు. హిడ్మా మీద కేసులు తీసుకుని చాలా ఉన్నాయండి సార్. ఆయన దాదాపు 150 మందిని చంపిన హిస్టరీ ఉంది. ఆయన మీద 6 రాష్ట్రాల పోలీసుల యొక్క వాచింగ్ ఉంది. 6 కోట్ల పైగా రివార్డు ఉంది. ఆలోచించండి, ఒక్క కేసులోనే 50 లక్షల రివార్డు ఉంది. దీనికి ఈ వాజ్ అ వెరీ టఫ్ ఫైటర్. టెక్నికల్ ఇంటెలిజెన్స్ చాలా కశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ ట్యాకిల్ చేస్తున్నప్పుడు చాలా మటుకు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సైలెంట్గా ఉన్నారు అనుకున్నాం, కానీ వాళ్ళు ఒక స్లీపర్ సెల్ లాగా ఒక మంచి ఆపరేషన్లో ఈరోజు సక్సెస్ అయ్యారనే విషయాన్ని మాత్రం బయటపడింది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర ఉన్న నెట్వర్క్ ఎలా ఉంది అనే విషయాన్ని ఈరోజు జరిగిన రంపచోడవరం ఘటన ప్రూవ్ చేస్తుంది. ఎక్కడో అబూజ్మడ్లో ఉన్న హిడ్మా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతం పర్టికులర్గా మనం అనుకుంటున్న మారేడుమిల్లి ప్రాంతం రావడం ఏంటి, అక్కడ ఎన్కౌంటర్ జరగడం ఏంటి, దీని వెనక చాలా మందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పౌర హక్కు సంఘాలు మాత్రం ఇది బూటకు ఎన్కౌంటర్ అంటున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ కొట్టారని వార్త వస్తుంటే, ఎక్కడో తీసుకొచ్చిన హిడ్మాలో మాత్రం హిడ్మాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కేసులు లేవు. ఆయన కేవలం ఛత్తీస్గఢ్, అబూజ్మడ్, మహారాష్ట్ర, గచ్చిరోలి ఈ ప్రాంతంలోనే ఆయన యాక్టివిటీస్ ఉన్నదని ఇక్కడ వరకు లేవు. అయితే మరి హిడ్మా ఆ ప్రాంతంలో హిడ్మా ఈ ప్రాంతంకి ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఏమైనా షెల్టర్ తీసుకొని ఇక్కడ ఏమైనా యాక్టివిటీ చేయడానికి వచ్చాడా, లేదు ఇక్కడ ఎవరైనా ఆఫీసర్లకు సరెండర్ అవ్వాలని వచ్చాడా, షెల్టర్ ముసుగులో మరో విధ్వంసం చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ వచ్చాడా, అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల గాజల రవి కూడా అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ కావడంతో అది ఆ ప్రాంతం కూడా ఇటు ఛత్తీస్గఢ్కి అటు మహారాష్ట్ర గచ్చిరోలికి దగ్గర బార్డర్ ఉంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి వచ్చి బలోపేతం చేయడానికి వచ్చారా, ఇన్ని ప్రశ్నల అనుమానాల నేపథ్యంలో ఏం జరిగి ఉండొచ్చు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు సురేష్ కొచ్చెడ్డి గారు రెండింటికి చాలా క్లారిటీగా తెలుసుకుని. సార్ నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఉదయం మంగళవారం ఉదయం 6 గంటలకి రంపచోడవరంలో ఒక టైగర్ పార్క్లో తుపాకుల చప్పుడు, అందులో 6 మావోయిస్టులు చనిపోయినట్లుగా వార్త. 6లో ఫస్ట్ ఎవరు 6 అని గుర్తించేలోగా ఇది హిడ్మా అని పోలీసులు ప్రెస్ నోట్ రావడం, దాని తగ్గట్టు ఆంధ్రప్రదేశ్లో మేము ఖచ్చితంగా వాళ్ళ మీద వాచ్ ఉంది కాబట్టి మేము ఎన్కౌంటర్ జరిగింది, మా మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందంటూ డీజీపీ గారి పేరు మీద ఒక లెటర్ కూడా వచ్చింది. వెంటనే హిడ్మా ఫోటో కూడా వచ్చింది. మిగతా 5 ఎవరు అని చర్చించేలోగా కాసేపట్లో హిడ్మా భార్య అని, హిడ్మా సెక్యూరిటీ వాళ్ళని వచ్చాయి. ఈ పార్ట్ 6 నుంచి 8 గంటల 9 గంటల వరకు జరుగుతున్న నేపథ్యంలోనే విజయవాడలో మరో వార్త కలకలం రేపింది. విజయవాడ కానూరు సమీపంలో ఒక ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారని, విజయవాడతో పాటు ఏలూరు, కాకినాడ వాళ్ళు తలదాచుకున్నారని ఆ ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము రైళ్లు చేసాం. విజయవాడలో 25 మంది, ఏలూరు దగ్గర ఒక 10 మంది, కాకినాడలో మరికొంతమంది దొరికారంటూ మరొక వార్త వచ్చింది. దానికి దీనికి లింక్ ఉందా, లేదు ఈ విధంగానే స్క్రీన్ ప్లే లేరా అన్నది ఒక వార్త పక్కన పెడితే, హిడ్మా అనే వ్యక్తి సెంట్రల్ కమిటీ మెంబరు. ఆయన చుట్టూ దాదాపు 3 లేయర్స్ సెక్యూరిటీ ఉంటుంది. AK-47లతో ఉంటారు వాళ్ళు. అటువంటి వ్యక్తి 6తోనే ఎలా వచ్చాడు బయటికి? ఇక్కడ దొరికిన వాళ్ళందరూ కూడా హిడ్మా గ్యాంగ్, హిడ్మా సెక్యూరిటీ గార్డ్ అంటే పోలీసులు చెప్తున్నారు. అంటే మెయిన్ వ్యక్తిని సెంట్రల్ కమిటీ మెంబర్ని పక్కన పెట్టి ముందు వీళ్ళు ఎందుకు వస్తారు? ఇన్ని చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. మీకున్న సమాచారం ప్రకారం ఏం జరుగుతుండొచ్చు? ఈ న్యూస్ మురళి గారు మీరు ఒకటి చూసుంటారు, నేషనల్ లెవెల్లో వైరల్ అయింది. ఫస్ట్ లోకల్ లెవెల్లో వైరల్ అయ్యాను. మహేష్ కుమార్ లాడా గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే ముందే నేషనల్ లెవెల్లో చాలా మటుకు ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్ని మీరు ఏ ఛానల్ అయినా చూడండి, అందరు కవర్ చేశారు. హిడ్మా అంటే టాప్ మోస్ట్ లీడర్ కదా, అందుకోటి సీనియారిటీ చూస్తే జూనియర్ లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైరార్కీ కాదు, ఏజ్ వైస్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం కూడా మాట్లాడాం దీనికన్నా ముందు, ఆఫ్టర్ ఆల్ దీస్ పీపుల్ సరెండర్ అయిన తర్వాత చాలా మంది ఎన్కౌంటర్ చేసిన తర్వాత సీసీలు ఎంతమంది మిగిలి ఉన్నారో, 12 ఉంటారో, ముందు 42 ఉంది అంటున్నారు, దాన్ని 12 అయింది అంటున్నారు. 12 కూడా ఉందో లేదో తెలియదు. ఇజ్రాయెల్ లాగా ఇదనమాట. ఇజ్రాయెల్ చూస్తూనే ఉంటారు, హెజ్బుల్లా లీడర్ ఎవరైనా అనౌన్స్ చేయగానే వాడిని వెళ్ళి కొట్టేస్తారు. అదే హమాస్ వైపు కూడా అంతే, హమాస్ లీడర్ నెక్స్ట్ కమాండ్ ఇయడానికి కానీ వాడిని కొట్టేస్తారు మళ్ళీ. ఇది కూడా ఇట్లనే జరుగుతుందని డౌట్ ఉంది. మీరు అడిగిన ఒక ప్రశ్నకి చాలా మటుకు ఒక లాజికల్ రీజనింగ్ ఉంది దానికి. నెక్స్ట్ థ్రెట్ ఎస్పెషలీ సీసీ మెంబర్స్ని మీకు చెప్పినట్లు ఒక 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది.
అవుటర్ లేయర్ అయితే వాళ్ళు బేసిక్ గన్స్ ఉంటుంది, ఇన్నర్ లేయర్లో వాళ్ళు కొంచెం సాఫిస్టికేటెడ్ గన్స్ మీకు చెప్పిన AK-47 ఉండొచ్చు, 50 ఇది కూడా 30 కిలోమీటర్స్ ఉంటాయండి, ఒక్కొక్క లేయర్ కి 10 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఉంటుంది. అట్లా దొరికారు. ఇప్పుడు పోలీస్ స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి ప్రెజర్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు పారిపోయారు. నా పారిపోతున్నప్పుడు ఆయన ఎందుకు పారిపోతాడు ఆంధ్రప్రదేశ్ వైపు? ఛత్తీస్గఢ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతారు కదా, ఇంకా ఆంధ్రప్రదేశ్ వైపు రారు అని తెలిసి ఇక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుందని వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఇంకోటి అది కాదు, వాళ్ళు తెలంగాణ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. తెలంగాణ చాలా దూరం అక్కడి నుంచి. తెలంగాణ వైపు రావడం అంటే అట్లీస్ట్ మీరు 300 కిలోమీటర్ 200-300 కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సింది అడవి. తెలంగాణకి దీనికి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇప్పుడు ఆయన ఉన్న అబుజ్మండ్ నేషనల్ పార్క్ దగ్గర నుండి ఇప్పుడు మన మారేడుమిల్లి రావడానికి 320 కిలోమీటర్లు కనిపిస్తుంది. అది తెలంగాణకి రావాలంటే కర్రిగుట్టలు, భద్రాచలం, వెంకటాపురం, చెర్ల ఇటువైపు రావాలంటే మరొక 50 కిలోమీటర్ ఎక్కువ. అంటే అక్కడ నుండి ఇటు రావడానికి కర్రిగుట్టల వైపు అంటే తెలంగాణ పోలీసులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఎదురొస్తున్నారు కాబట్టి ఇక్కడ గతంలో ఈ ప్రాంతం అంతా కూడా బాగా పట్టున్న ఏరియా, ప్లస్ కొంత లోకల్గా వాళ్ళకి సింపజర్ ఎక్కువ ఉన్నారు. అక్కడ మెయిన్ నుండి స్టేట్ కమిటీ మెంబరు అక్కడ సురేష్ అని ఒక ఆయన ఉంటారండి, అలియాస్ ఆయన పేరు వేరే ఉంది చెప్తా మీకు. ఆయన యాక్టివిటీ ఎక్కువ ఉంది, ఒక 20 అంటే కలిమెల బలిమెల ఆ ప్రాంతం అంతా కూడా ఆయన ఎక్కువగా చూపిస్తున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ ఇస్తాడనే ఉద్దేశం ద్వారా వచ్చానే ఉండవచ్చు. లేదు ఇక్కడ షెల్టర్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎలాగ మూవ్మెంట్ పూర్తిగా డ్రాప్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మూవ్మెంట్ మరొకసారి బలోపేతం చేయడానికి ఏమైనా యాక్టివేట్ చేయడానికైనా రాండొచ్చు. ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు. కానీ మీరు అన్నట్లుగా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ యాక్టివేట్ చేయడానిక లేదు మరొక చేయడానిక ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి వెనక కారణం ఏమి ఉండొచ్చు? సీసీ మెంబర్లు ప్రయాణం చేయరు. మీకున్న ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు, మీకు దానికి చాలా క్లియర్. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోరు. యూజువలీ సీసీ మెంబర్స్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయరు, రిస్క్ కూడా తీసుకోరు ఈ ప్రెషర్ ఉన్నప్పుడు. ఎస్పెషలీ ఈయన మీద నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ పీసీ, ఇప్పుడు అందరు సీనియర్ లీడర్స్ అందరు పోయారని చెప్పి ఇంకా నెక్స్ట్ హెడ్ ఎవరు ఉంటారో అని చెప్పి డౌట్ మనం కూడా మాట్లాడుకున్నాం. హిద్మానే ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి తెలంగాణ తెలుగు స్పీకింగ్ ఆంధ్ర తెలంగాణ లీడర్స్ కాకుండా నక్సలైట్ గ్రూప్లో ఒక బస్తర్ ఏరియా నుంచి ఒక చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక మనిషి ఈయన. సో హిద్మాని సెంట్రల్ లీడర్షిప్ తీసుకొచ్చే దాంట్లో ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఏమైనా జరిగిందని నాకు ఒక అనుమానం ఉంది. వాజ్ దిస్ అ టిప్ ఆఫ్? ఎందుకంటే అక్కడ ఇంటర్నల్ ఇప్పుడు మన వేణుగోపాల్ సరెండర్ దగ్గర చూసాం మనం చాలా మటుకు వాళ్ళ నడిమిట్లోనే వాళ్ళ దాంట్లోనే పాలిటిక్స్ చాలా నడుస్తుంది. యు ఆర్ ప్రైవీ టు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఆఫ్ ద రికార్డ్ చెప్పొచ్చు, ఆన్ ద రికార్డ్ మీరు చెప్పరు, కానీ వాళ్ళ నడిమిట్లో చాలా పాలిటిక్స్ నడుస్తాయి. క్లాస్ ఎనిమీ కానివ్వండి, అప్పుడున్న ఒరిజినల్ మొదలైన కొండపల్లి సీతారాం ఆ టైం నుంచి మొదలైన నక్సల్ మూవ్మెంట్ ఫిలాసఫీ కూడా పోయింది మొత్తం. మైన్ కాంట్రాక్టర్ దగ్గర 2% 3% కమిషన్ తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ నుంచి వచ్చే డబ్బులు తీసుకొని వాడుకుంటున్నారని చెప్పి వచ్చింది. ఇదే టైంలో నాకెక్కడ డౌట్ వస్తుందంటే ఇది ఆంధ్ర వైపు రావడం ఏంటనేది నాకు ఇప్పుడు కూడా నాకు అసలు ఐ కెనాట్ ఫ్యాథమ్ ద రీజన్. ఇది ఎన్కౌంటర్ అంటే మన అందరికి తెలిసిందే. దట్ సింపుల్ స్టోరీ. పోలీసు వాళ్ళు నక్సలైట్ చేతులు దొరికితే వాళ్ళు చంపేస్తారు, నక్సలైట్స్ పోలీసు వాళ్ళ చేతులు దొరికితే వీళ్ళు చంపేస్తారు. చాలా క్లియర్ అనమాట. అంటే ఈ నక్సలైట్స్ని తీసుకెళ్ళి హిద్మాని తీసుకెళ్ళి మీరు కోర్టులో ప్రెజెంట్ చేసి ఎవిడెన్స్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఉంటుంది, జరగదు కూడా. 64 మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ చంపిన మనిషి, అది కాకుండా కాంగ్రెస్ లీడర్స్ చాలా సీనియర్ కాంగ్రెస్ అందరిని చంపిన మనిషి. హిద్మా మీద కేసులు తీసుకుని చాలా ఉన్నాయండి సార్. ఆయన దాదాపు 150 మందిని చంపిన హిస్టరీ ఉంది. ఆయన మీద 6 రాష్ట్రాల పోలీసుల యొక్క వాచింగ్ ఉంది. 6 కోట్ల పైగా రివార్డు ఉంది. ఆలోచించండి, ఒక్క కేసులోనే 50 లక్షల రివార్డు ఉంది ఆయన పైన. అది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈయన అడ్వాంటేజ్ రాదు. ఈయన చిన్నప్పటి నుంచి జాయిన్ అప్పుడు నేను చదివిన దాని ప్రకారం రీసెర్చ్ చేసినప్పుడు ఈయనకి ఈ వాజ్ అ వెరీ టఫ్ ఫైటర్ అంట. చాలా మటుకు ఫాస్ట్ ప్రమోషన్ వచ్చింది అన్న అబ్బాయికి. ఇది కూడా బహుశా నక్సలైట్ మూవ్మెంట్లో కొంతమందికి నచ్చలేదో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇస్ ద పాలిటిక్స్ ఆల్ అబౌట్. వాళ్ళ దాంట్లో 70, 60, 70 సంవత్సరాలు, 72 సంవత్సరాలు, 74 సంవత్సరాల లీడర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మీకు తెలిసి 50 సంవత్సరాలకి దిస్ ఇస్ యంగ్ కంపేర్ టు వెరీ యంగ్. రాహుల్ గాంధీ ఏజ్ అని చెప్పొచ్చు, కానీ రాహుల్ గాంధీ కానీ తక్కువ ఏజ్. సో అట్లాంటి మనిషి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ పోయినప్పుడు, ఇప్పుడు ఇవాళ పొద్దున్న నుంచి ఒక రూమర్ ఏం నడుస్తుందంటే 3 స్టేట్ చీఫ్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చాలా మటుకు అమిత్ షా గారు చెప్పింది హిద్మాని బిఫోర్ 30th నవంబర్ ఫినిష్ చేసేయని చెప్పి అమిత్ షా గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట. ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్న పోలీస్ మీద ఉన్న ప్రెషర్ ఇంకా పెరుగుతుందా? ఎందుకంటే ఇంకా మిగతా నక్సలైట్స్ కూడా ఫినిష్ చేయాలి బిఫోర్ March 30th 2026 అని ఉంటుందని ఇది ఒక ప్రశ్న నాకు కూడా ఉంది. అది మీ వైపు నుంచి వింటే ఇంకా బాగుంటుంది. అది ఏది వాట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్? ఎందుకంటే మనం
స్టూడియో బయట నిలబడి మాట్లాడుతున్నట్టు నిన్న కూడా మాట్లాడాం హిడ్మా గురించి. అవును. ఏమైతుందో హిడ్మా అంటే ఏమైతుందో హిడ్మా గురించి మనం మాట్లాడుకుంటారంటే మీరు చెప్పినట్టుగా ఆదివాసి గోండి కమ్యూనిటీ వచ్చిన వ్యక్తి. ఆయనకి గోండి, బెంగాలీ, ఒడియా, తెలుగు, హిందీ అన్ని భాషలు పట్టుంది. ప్లస్ ఆ అబూజ్మాడ్ ఏరియాలో ఆయన కానీ ఒక పిలిపిస్తే దాదాపు వేల మంది ట్రైబల్స్ వస్తారు. Tribals వస్తారు. అంత సపోర్ట్ ఉంది. పార్టీ కనుమరుగు అయిపోయిన దశలో ఆయన మెయిన్ ఆక్సిజన్. ఇప్పుడు తిప్పరు తిరుపతి అని సెక్రటరీ అయినా ఆయనకి దాదాపు 20 మంది వరకు సపోర్ట్ ఉన్నా ఈయనకి మాత్రం 100లో వస్తారు ఆయన హిడ్మా. ఆ వ్యక్తి టార్గెట్ కొడితే మన మెయిన్ టార్గెట్ అయితే పార్టీకి ఇంకా కొలాప్స్ అయిపోద్దని గవర్నమెంట్ భావిస్తుంది. ఈ తరుణంలో ఆయన కొంతమంది ద్వారా సపోర్టర్స్ ద్వారా మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ సరెండర్ అవ్వాలి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో ఆశన్న సరెండర్ అవుతున్నప్పుడు ఇదే టాపిక్ వచ్చేది. మల్లోజు వేణుగోపాల్ మహారాష్ట్ర సరెండర్ అవుతున్నప్పుడు ఇదే టాపిక్ వచ్చేది. హిడ్మా ఇక్కడ పోలీసులు క్వశ్చన్ చేసేది ఫస్ట్ క్వశ్చన్ అది హిడ్మా. కానీ హిడ్మా అనే వ్యక్తి ఇన్ని రాష్ట్రాలకు కావాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు మన అందరికి మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇప్పుడు మనకి ఇందాక ఒక ఆఫీసర్ ద్వారా లేదా కొంతమంది ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చే సమాచారం ఏంటంటే హిడ్మాకి ఒక బెస్ట్ కొరియర్, నమ్మకమైన కొరియర్ ఉన్నారు. కొరియర్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. కానీ ఆ కొరియర్ ఎంతగా నమ్మాడంటే హిడ్మా దాదాపు 6 సంవత్సరాల నుంచి ఆ హిడ్మా వెనకే ఆ కొరియర్ ఉంటాడు. అంటే హిడ్మా చేసిన కొన్ని ఆపరేషన్లో మెటీరియల్ కూడా ఆ కొరియరే సప్లై చేశాడు. కాబట్టి హిడ్మా ఆయన్ని బాగా నమ్మాడు. ఆ వ్యక్తి ఇచ్చిన సూచనల మేరకే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాడు అనేది ఒక సమాచారం. డబుల్ ఏజెంట్. ఓకే, ఆ కొరియర్ ఎవరంటే ఒక పోలీస్ ఆఫీసర్. అదే డబుల్ ఏజెంట్ అయిపోయాడు. అంటే వీళ్ళకి పోలీసు వాళ్ళకి ఐ థింక్ ఎప్పుడైనా నేను మాట్లాడుతుంది ఇవాళ పొద్దున ఇంకో ఛానల్ మాట్లాడుతున్నాను అనేది ఇదంతా ఒక సమాచారం. అది ఎంతవరకు కరెక్ట్ లేదు, అది కాదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఫోన్లు వాడరు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీకు అడవి లోపల పనిచేయదు, ఫోన్లు పనిచేయదు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ చాలా కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ ట్యాకిల్ చేస్తున్నప్పుడు చాలా మటుకు టెక్నికల్ ఇంటెలిజెన్స్ వాడతారు వాళ్ళు. హ్యూమన్ అక్కడ కూడా ఉంటుంది. వీళ్ళు కూడా అన్ఆడిటెడ్ డబ్బులు చాలా ఉంటాయి, లక్షల. కాశ్మీర్ లో వచ్చేసరికి టెక్నికల్ ఎవిడెన్స్ కన్నా లీడ్ ఒక కాశ్మీర్ లో ఉన్న స్పెషల్ ఆఫీసర్ తీసుకొచ్చిన లీడ్ అది. కరెక్ట్, అదేందే అక్కడ మన తెలుగు ఆఫీసరే బయటకు వెళ్తూ ఒక పోస్టర్ చూసి దాని వెనక కొంచెం లాగితే ఇదంతా కదిలి 6 గ్యాలంటరీ అవార్డు వచ్చింది అనుకుంటా ఆయన. సో కానీ ఒరిజినల్ ఇప్పుడు ఆర్మీ చేస్తున్న ఆపరేషన్లో కానీ ఎంఐ వాళ్ళ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఎవరో ఒకడు కార్గిల్ వైపు నుంచి మనం చూసే ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు పెహల్గాం తర్వాత కూడా అడవి లోపల ఉన్నారని చెప్పి అక్కడ వెళ్ళి కొట్టారు వీళ్ళు ఆపరేషన్ మహాదేవ్లో. ఈ ఇంటెలిజెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో వాళ్ళేమంటున్నారంటే ఇంటెలిజెన్స్ వైఫ్ న్యూట్రల్ సిఆర్పిఎఫ్ గురించి మాట్లాడుతున్నారు. సిఆర్పిఎఫ్ ఆఫీసర్ మాట్లాడడం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ చాలా సూపర్ ఉంది. బహుశా ఇప్పుడు ఛత్తీస్గఢ్ పోలీస్ దానికి వచ్చి ఇంప్రూవైజ్ చేసుకున్నారు. కానీ ఒరిజినల్గా నల్లమల నుంచి మొత్తం వేసింది నక్సల్ మూవ్మెంట్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చేశారని చెప్తారు. మీ అంచనా ఏంటి సార్? అంటే మీరు చెప్తున్నప్పుడు నల్లమల టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పిన ఛత్తీస్గఢ్కి హిడ్మాకి సంబంధించిన కొరియర్ కూడా గతంలో నల్లమలలో పనిచేసిన ఆఫీసర్. అక్కడ కూడా కనెక్షన్ ఉంది. అక్కడ ఆయన ఇంటెలిజెన్స్ బాగుంది కాబట్టి నల్లమలలో పూర్తిగా వాష్అవుట్ అయిపోయింది. ఆ ఆఫీసర్ ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అంటే ఆయనకి ఇంటెన్షన్ కూడా ఎన్కౌంటర్ చేయాలని కాదండి, గవర్నమెంట్ ముందు సరెండర్ చేయాలనేదే ఆయన తీసుకొచ్చారనేది ఒక సమాచారం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఆ విషయం బయటికి లీక్ అవ్వడం, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో జరిగింది అనేది ఒక రూమర్. అది ఎంతవరకు అని కరెక్ట్ అని తెలియదు. అది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు విజయవాడలో జరిగిన సంఘటనలో కొంతమంది మావోయిస్టులు ఒక షెల్టర్ తీసుకున్నారు, అక్కడ మేము దాడి చేసాం అని ఒక 25 మందిని చూపిస్తున్నారు. అది యాక్చువల్గా మావోయిస్టులు తీసుకుంది కాదు, అది పోలీసులు డన్ అది. ఓకే, అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఈయన పోలీసులు దాన్ని ఆ బిల్డింగ్ పెట్టుకొని ఎవరినైనా ఇంట్రాగేషన్ చేయాలంటే ఆ బిల్డింగ్ లో చేస్తుంటారని, వీళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారని. కానీ ఇన్ని అరెస్ట్ చేయడం, సరెండర్ చేయడం కాకుండా ఆయన్ని ఎలిమినేట్ చేయాలని ఒక బలమైన శక్తి, బలమైన వ్యక్తి ఆదేశాలు ఇవ్వడంతో నిన్న రాత్రి నుంచి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి 6గురిని మెయిన్ క్యారెక్టర్ అంటే హిడ్మా వైఫ్, హిడ్మాకున్న మెయిన్ సెక్యూరిటీ, మెయిన్ పర్సన్స్ అంటే స్టేట్ కమిటీ మెంబర్స్ని తీసుకెళ్లి ఎలిమినేట్ చేశారని అదొక వార్త నడుస్తుంది. అది ఎంతవరకు కరెక్టే తెలియదు. కానీ ఐజీ గారు, ఏడీజీ గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు అట్నుంచి చూస్తున్నారు, ఎప్పటి నుంచో మాకు వాచ్ ఉంది, మేము వల్లూరుపల్లి నారాయణరావు కోసం ఇస్తుంటే వీళ్ళు వచ్చారు, వీళ్ళు మాకు ట్రేస్ అయ్యారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది కాబట్టి అందులో చనిపోయారు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంటర్నల్గా వేరే సోర్స్లో మాత్రం ఇది జరిగింది, ఆయన తీసుకొచ్చి ఏపీ గవర్నమెంట్లో సరెండర్ చూపిస్తాం అనుకున్నాం, కానీ ఒక బలమైన శక్తి మాకు ఆదేశం ఇవ్వడంతో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. అది ఇందులో
మనం నమ్మాల్సింది ఏడీజీ గారి మాటలు నమ్మాలి, వెనక నుంచి మాటలు నమ్మలేం. కానీ ఇది కూడా ఒక లైన్ చూపిస్తుంది నిజమా కావచ్చు అని. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ సెడ్ అన్సెడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఇన్ వార్ అంటారు సార్. అది కాకుండా ఇప్పుడు హిడ్మా స్టోరీ పక్కన పెడితే ఇంకా ఎవరు నెక్స్ట్? ఎందుకంటే ఇప్పుడు అదే నేను ఇజ్రాయెల్ పాలసీ చెప్పాను చూడండి, నెక్స్ట్ లీడర్షిప్ లెవెల్లో ఎవరు ఉన్నారు? ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీలో తీసుకుంటే ఇందాక చెప్పినట్లు నారాయణరావు అలియాస్ సురేష్ గారు, ఆ తర్వాత టెక్ క్రాంతి అని కూడా ఇద్దరు కూడా యాక్సెస్ ఉన్నారు, బాగానే అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళు కలిమల బలిమల ఆ ప్రాంతం తిరుగుతున్నారు. ఇక్కడ తెలంగాణ వైపు తీసుకుంటే బడే చొక్కారావు, ఆ తర్వాత కొయ్యూడు సాంబర్ శివుడు, ఆ సాంబ శివుడు కదా ఇంకో సాంబడు, తర్వాత ఆజాద్, బడే చొక్కారు, తర్వాత దామోదర్, వీళ్ళు ఒక మూమెంట్ ఉంది. ఇంకా లోపల తీసుకుంటే మల్లా రాజిరెడ్డి గారు, ఆయన తెలంగాణ వ్యక్తి. అదే విధంగా తిరుపతి వ్యక్తులు కూడా వచ్చారంటున్నారు, అది కాదు నమ్మను. తిరుపతి సంబంధించిన సెక్యూరిటీ కూడా విజయవాడ వచ్చారంటున్నారు. వాళ్ళు ఎప్పుడు అలా రారు, వాళ్ళు ఏమైనా స్పెషల్ పార్టీ కాదు, ఇక్కడికి వచ్చే ముందు చెక్ చేయడానికి. వాళ్ళకున్న టార్గెట్ ఎవరో వాళ్ళ చుట్టే దొరుకుతుంది తప్ప వాళ్ళు ముందుకు రారు. ఆయన ఒకరు ఉన్నారు, ఆయనతో పాటు మల్లా రాజారెడ్డి గారు ఉన్నారు. తర్వాత మెయిన్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు? ఆయన నేపాల్ బార్డర్లు ఉన్నారు. అది మన ప్రచండ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అంటే వీళ్ళందరూ మన దగ్గర నుంచి వెళ్ళిన తెలుగు పీపుల్ అందరూ లీడర్స్ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. మెయిన్ అది వీళ్ళు రావడానికి, బయటకు రావడానికి కూడా. రామకృష్ణ గారు ఎక్కడున్నారు? రామకృష్ణ చనిపోయారు కదా, ఆయన ఫినిష్డ్, చనిపోయారు. ఆయన అక్కడే జగదల్పూర్ ఇలా చనిపోయారు. వీళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు, కిడ్నీలో స్టోన్స్, కళ్ళు కనబడకపోవడం, ఇటువంటి వ్యాధులతో ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ చేసాం ఒక అబ్బాయికి, కుర్రాడే 50 సంవత్సరాలు ఉంటాయి, ఆయనకి కన్ను కనపడు. చిన్నప్పుడు 10 సంవత్సరాలు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. చందర్ అని ముగ్గురిచెల రాజు, ఆయన కన్ను కనపడదు. వాళ్ళ వైఫ్ అందులో పెళ్లి చేసుకున్నాడు. ఆమె జంతన్ సర్కార్కి మెయిన్ లీడర్, ఆవిడకి పాపం లివర్ ప్రాబ్లం. డాక్టర్ని కూడా ట్రేస్ చేసుకుంటారు పోలీసులు, ఎవరు ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు అంటే. వాళ్ళకు మెయిన్ స్పెషలిస్ట్ దగ్గర రాలేరు, ఎవరు ఆర్ఎఫ్పి డాక్టర్కి వెళ్తారు. వాళ్ళు ఏదో మందులు ఇస్తారు, ఆ మందులు తీసుకుంటారు. దానివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి తప్ప వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే మైదాన ప్రాంతంలో రావాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పోలీసులు నిఘా ఉంటుంది. అందుకు ఆ సరౌండింగ్లో ఎవరు ఉన్నారో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేదా ఎవరి ద్వారా మెసేజ్ తెప్పించుకుంటారు. కానీ డాక్టర్ అనే వ్యక్తి చూడాలి, చూసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తేనే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. దండకారణ్య బెల్ట్ లో ఇప్పుడు ఎక్కడ మిగిలింది? బీహార్ ఇస్ అవుట్. బీహార్లో కూడా మొన్న గతంలో 6-8 సీట్లు గెలిచారు సిపిఐ. ఈసారి అది కూడా లేదు. ఇంకా జార్ఖండ్లో ఉన్న గ్యాంగ్ కూడా, మావోయిస్ట్ పార్టీస్ కూడా వాళ్ళు ఎక్స్టార్షన్ గ్యాంగ్ గా మారిపోయారు. కాబట్టి ఆ కోల్ మాఫియాలో పడ్డారు. వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయడం దాంట్లో ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా రూల్ట్ అయిపోయింది. ఎక్కువ ఉన్నది ఛత్తీస్గఢ్, కొంచెం బార్డర్ మహారాష్ట్ర, గచ్చిరోలి. మహారాష్ట్ర పోలీసులు ఎన్కౌంటర్లు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా సరెండర్, వాళ్ళకి కావాల్సిన. మహారాష్ట్రలో గచ్చిరోలిలో ఇంకొక గొప్పతనం ఉందండి, సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా కాలనీ కట్టించారు. నేను చూసా గచ్చిరోలిలో 150 ఇల్లు, ఒక మంది ఇందిరమ్మ ఇల్లు లాగా ఉంటాయి, ఇండిపెండెంట్ హౌస్లు. వాళ్ళందరికీ జాబ్లు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఒక సరెండర్ కాలనీ దాని పేరు పెట్టారు. ఇక్కడ మందరు లేదు, కానీ గచ్చిరోలిలో ఉంది. అదేవిధంగా మీకు ఛత్తీస్గఢ్ తీసుకోండి, జగదల్పూర్, బస్తర్, కాంకేర్, ఈ ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్లకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా సరెండర్ చూపిస్తున్నారు. ఒకప్పుడు 2016లో ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లే ప్రయారిటీ ఉండేది, కానీ ఇప్పుడు తగ్గిపోయి సరెండర్కి ఎక్కువ ఇస్తున్నాం. మన ఆసన తీసుకోవచ్చు. అంటే ఆ ప్రాంతంలో కూడా ఛత్తీస్గఢ్, కాంకేర్, తర్వాత ఇంకొన్ని 2-3 జిల్లా, గజియాబాద్, గరియాబాద్, పక్కన ఒడిశాకు సంబంధించిన నౌపడ అనే విలేజ్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా యంగ్ ఐపీఎస్ ఉన్నారు, అందరూ కూడా తెలుగు వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరెండర్ ఎన్ని రకాలు చేయాలో, మీకు ఇన్ఫర్మేట్ అంటే చాలు వెచ్చలు డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళకున్న టెక్నాలజీ వేరుగా ఉంది. దాంతో ఇప్పుడు మీకు గతంలో నౌపడ తీసుకోండి, అక్కడ రాఘవేందర్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటుంది, తెలుగు ఆయన, ఎక్సలెంట్ వర్క్ చేశాడు ఆయన. తర్వాత పక్కనే కాంకేర్ ఉంటుంది, కాంకేర్లో ఒక ఆఫీసర్ ఉన్నారు, తెలుగు ఆఫీసరే, అని పేరు మర్చిపోతున్నా, ఆయన కూడా ఎక్సలెంట్ వర్క్. ఇంకా కాంకేర్కి జగదల్పూర్కి మధ్యలో ఒక ఆఫీసర్ ఉంటారు, ఆయన అక్షయ్ అని ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు డీసీపీ రాయ్పూర్. ఆయన ఎక్స్ట్రానిటీ వర్క్ చేశాడు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడు మొన్న రాషన్న దొరికిపోయిన టాస్క్లో ఒక స్మృతి రాజనాల అని వరంగల్ కుర్రాడు ఉంటాడు, ఐపీఎస్ ఆఫీసర్, జగదల్పూర్కి టాస్క్. ఆయన ఇచ్చిన దీంతోనే 200 మంది విత్ వెపన్స్ వచ్చారు. అంత మోటివేట్ చేసి అంతా చేశాడు ఆయన ఎన్కౌంటర్లు ప్రోత్సహించాడు ఆయన.
అంటే వీళ్ళందరూ ఆఫీసర్లు ఏమవుతున్నారంటే వాళ్ళు మన మనుషులే. అంటే ఇక్కడ 2 కోణాలు కనిపిస్తుంటాయండి. హ్యూమన్ యాంగిల్ ఒకటి అది తీసుకుంటాం. అంటే నక్సల్స్ మూవ్‌మెంట్ అనేది లా అండ్ ఆర్డర్ ఇష్యూవా, సోషియో ఎకనామిక్ ప్రాబ్లమా అనేది ఒక చర్చ వచ్చింది వాళ్ళలో. వీళ్ళు సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ అని గుర్తించారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదని. ఇది ఫెయిల్ అవుతేనే ఇది ఓవర్‌కమ్ అయితేనే లా అండ్ ఆర్డర్ అవుతది కాబట్టి అసలు ముందు రూట్స్‌లోనే మనం కట్ చేద్దాం అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే విలేజ్‌లకు వెళ్ళడం, వాళ్ళతో రెగ్యులర్‌గా కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, యూత్ అందరికి జాబ్‌లు ఇప్పించడం. అడవే కాదురా ప్రపంచం అని వాళ్ళ సిటీ‌లకి తీసుకురావడం. బాంబే, జగదల్పూర్ ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి కూర్చోపెట్టి 2 రోజులు చూపించడం. ఇది ప్రపంచం అని. ఇలాగ మోటివేట్ చేసిన వల్ల యూత్ కూడా అటు వెళ్ళడం మానేసింది. బాగా తగ్గిపోయారు. కొంతమంది ఉన్నారు. కానీ వాటిని కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా చేపట్టి వాళ్ళలో కూడా ఆసన లాంటి వాళ్ళు గాని, మల్లోజు వేణుగోపాల్ గారు గాని వీళ్ళందరూ రాక స్టార్ట్ చేశారు. దీనికి అక్కడ ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ అవ్వచ్చు, మహారాష్ట్ర గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. అంటే 3 రకాల వేస్ తీసుకున్నారండి. 3 నంబర్ 1 మీరు ట్రాఫిక్‌లో ఉంటాయి ట్రిపుల్ ఈ అని. ఎన్ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్‌మెంట్, లాస్ట్‌లో ఇంజినీరింగ్. ఓకే. లాస్ట్‌లో ఎన్ఫోర్స్‌మెంట్ ఉంటది. అలా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు ముందు వాళ్ళందరూ తీయడం, కలవడం, ఇంటరాక్ట్ అవ్వడం. నంబర్ 2 వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, ఆ డెవలప్‌మెంట్ చూపించడం. నంబర్ 3 అప్పుడు ఎన్‌కౌంటర్‌కి వెళ్తున్నారు. ఈ 3 స్టేట్‌లు. మల్లోజి వేణుగోపాల్ గారిని బ్రాండ్ అంబాసిడర్ చేశారు ఎవరు? బ్రాండ్ అంబాసిడర్ అదొక చర్చ వస్తది. ఇదే మల్లోజు వేణుగోపాల్ గారు ఇప్పుడు ఆ పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్ ఏరియాల గతంలో జల్ జంగల్ జమీన్ అదే క్యాంపెయిన్ ఉండే వాళ్ళ క్యాంపెయిన్. దానికోసం మహారాష్ట్రలో లాయిడ్ కంపెనీ ఉంటది. మైనింగ్ కంపెనీ. వాళ్ళదే బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. దానికి వాళ్ళు ఇచ్చారు. ఆ కంపెనీ మీద యాంటీగా పనిచేశాడు ఈయన. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మా బ్రాండ్ అంబాసిడర్ అని అంటున్నారు, ఆఫర్ ఇచ్చారంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం అనుకోండి. కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఈయన యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు చాలా గుర్రుగా ఉంటారు. ఇది ఒక పార్టీ నడుస్తుంది. ఇంకా ఛత్తీస్గఢ్లో ఒక పార్టీ నడుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే అయితే రావాలి, వచ్చిన వాళ్ళు మా దగ్గర ఉండాలి, లేదా ఎన్కౌంటర్ అవుతారు అన్న మెసేజ్ పంపించారు. అది ఎంతవరకు అవుతుంది అనేది చెప్పాలి. తెలంగాణలో గ్రే హౌండ్స్ చాలా రోజులు టార్గెట్ ప్రాక్టీస్ ఏమి దొరకట్లేదు అనుకుంటాను. వాళ్ళు తెలంగాణ గ్రే హౌండ్స్ అని కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ అని కానివ్వండి, వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉంటుందండి. అంటే నేనేం చెప్పాను, ఆంధ్రాకి ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది కొంచెమైనా ఉంది. తెలంగాణలో అంత యాక్టివిటీ ఎక్కువ జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో చేసింది గ్రే హౌండ్స్ ఎవరు చెప్పారు? కాదే, కొత్త గ్రూప్ ఎవరు ఉన్నారా? లేదు, పోలీస్ గ్రూప్ అండి. రెగ్యులర్ గ్రూప్. అది వీళ్ళు వెళ్ళి ఆపరేషన్ చేయ రియల్ ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ కి వెళ్ళాలి, అంత పెద్ద కథ ఉంటుంది. ఇది అంతే. ఇంకోటి సార్, కే వ్యాస్ గారు, ఉమేష్ చంద్ర గారు, వీళ్ళందరూ మీరు చెప్పిన ఈ పేర్లు చిన్న చిన్న ఇప్పుడున్న ఐపీఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళకంతా రోల్ మోడల్ వాళ్ళు ఉండే. ఆ లెవెల్ నుంచి నెక్సలిజం ఇక్కడ దాకా వచ్చిందంటే ఈ యంగ్ గ్రూప్ ఆఫ్ కమిటెడ్ పోలీస్ ఆఫీసర్, ఒక టైంలో విజయ్ కుమార్ అనుకుంటా మన వీరప్పన్ హంట్ చేసిన ఆయన ఉండే, ఇట్లాంటి డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ శ్రీనగర్ లో మన తెలుగు ఆయన ఒక ఆయన, ఇట్లాంటి యంగ్ పోలీస్ ఆఫీసర్స్ ని ఐడెంటిఫై చేసి పోస్ట్ చేయడంలోనే క్రూషియల్ ఉంటుందా ఈ నెక్సల్ మూవ్మెంట్ ట్యాకిల్? ఎందుకంటే మీరు సోషల్ దాని గురించి మాట్లాడారు. సో సుక్మాకి ఒక బస్సు రావడమో, లేకుంటే యూనో ఒక స్కూల్ కట్టడమో. ఎందుకంటే ఇప్పుడు మీరు పువర్తి, ఆ ఊర్లో బస్సు వచ్చింది, అదే అంటారు. ఆ ఊర్లో టీవీ లాంచ్ చేశారు. ఆ ఊర్లో 70 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది ఎప్పుడో. అదే ఊర్లో ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడారు, ఆమెతో రిక్వెస్ట్ పంపించారు. అయినా వాళ్ళు ఏంటంటే ఒక సిద్ధాంతం నమ్మారండి. ఆ సిద్ధాంతం నమ్మి వాళ్ళు బయటకు రాలేరు. ఎందుకంటే దాదాపు 20-30 సంవత్సరాల ఆ సిద్ధాంతం కోసం వాళ్ళు పోరాటం చేశారు. ఇది సిద్ధాంతం అనేది దీర్ఘకాల యుద్ధం. ఇది కరెక్ట్. ఈ దీర్ఘకాల యుద్ధంలో వాళ్ళు ఏం చెప్తారంటే ఫినిక్స్ పక్షి లాంటి మనం అంటారు. ఫినిక్స్ పక్షి ఏ విధంగా ఉంటుంది, ఎప్పటికైనా వస్తుంది అనేది ఆశాభావంతో ఉంటారు. కానీ మారుతున్న పరిస్థితులు ఏంటి, సమాజంలో మారుతున్న మార్పులు ఎలాగ వస్తున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని పార్టీ మర్చిపోయేది. కాబట్టి ఈ దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అదే వాళ్ళు కేవలం ఆదివాసీలకు ఏ విధంగా డెవలప్ చేశారో, వాళ్ళు రాజకీయ చైతన్యం కల్పించారో, అదేవిధంగా మిగతా సమాజం చుట్టుపక్కల మైదాన ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద గుర్తించి అక్కడ కూడా వాళ్ళు మోటివేట్ చేయడంలో, అంటే మిగతా మావోయిస్ట్ పార్టీ వస్తే కాదు, వాళ్ళకు ముందు ఫ్రంట్ ఆర్గనైజేషన్ ప్రజా సంఘం అవి విఫలమైనది చాలా క్లారిటీ. ఒకటి విఫలమైంది ప్రజా సంఘం. మొన్న ఒక మాజీ మావోయిస్ట్ కూడా ఇంటర్వ్యూలో ఆయన ఒప్పుకున్నాడు కూడా, ట్రేడ్ యూనియన్ పార్టీకి మెయిన్ లీడర్ పట్టు ట్రేడ్ యూనియన్స్, కార్మికులు వాళ్ళకి. సిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా మీకు ఎర్ర జెండా కనిపిస్తుంది ప్రతి కంపెనీ దగ్గర కూడా. ఓకే, మీకు మావోయిస్ట్ పార్టీ లీడ్ చేస్తున్న ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్రలో కానీ కంపెనీలో ఒక్కరు ఎర్ర జెండా కనపడదు. దానికి కారణం ఏదంటే ఫెయిల్ అయ్యాం, ఆయన ఒప్పుకున్నాడు. అంటే వాళ్ళు
ఇనిషియల్ స్టార్ట్ చేసిన మూమెంట్ నాకు ఇప్పుడు కూడా మురళి గారు గుర్తుంది. ఇప్పుడు మీకు సికాసా తీసుకోండి, ఆ. సింగరేణి కార్మిక సంస్థ, అది చెప్పడానికి అక్కడి నుంచి వచ్చేది సింగరేణి ఇప్పుడు. అక్కడి నుంచి వచ్చిందండి పార్టీ. Correct. అది మరి అదే సికాసాలో ఉన్న పనిచేస్తున్న వ్యక్తి పుల్లూరు ప్రసాదర్ గారు ఛత్తీస్గఢ్లో ఉన్నాడు, కర్రెలగుట్ట ఆ ప్రాంతంలో ఉన్నారు ఆయన. మరి ఏది అక్కడ ఉన్న మైనింగ్ కంపెనీ దగ్గర ఒక జడ్డ ఎందుకు ఎగరదంటే నా ఆన్సర్ లేదు, ఫెయిల్ అయ్యమంటున్నారు. అందుకని నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు ఆ టైంలో పీడిఎస్యు, ఆర్ఎస్యు వీళ్ళందరూ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉండే రిక్రూట్మెంట్ చాలా మటుకు. రాడికల్స్ లేదు. రాడికల్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ కానీ, ఆ టైంలో ఆర్ఈసి వరంగల్ కానీ, ఇక్కడ నుంచే ఇంజనీర్స్ యూజువల్లీ వీళ్ళు వాళ్ళ మీద నిఘా ఉంటుంది, ఎప్పుడు వాళ్ళనే రిక్రూట్ చేస్తారు, వాళ్ళనే చేస్తారు. ఇప్పుడు వినబడుతుంది ఏంటంటే మురళి గారు, అండ్ యూ కెన్ కరెక్ట్ మీ, ఈ బాటమ్ ఎండ్ నుంచి రిక్రూట్మెంట్ జరగట్లేదు. అవును. బాటమ్ ఎండ్ నుంచి కొత్త రిక్రూట్స్ వీళ్ళకి దొరకట్లేదు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నక్సలిజం ఫెయిల్ అవుతుంది ఏంటంటే ఈ యంగ్ క్రాప్ ఇప్పుడు రావట్లేదు. వాళ్ళకి ఉద్యోగం వస్తూనే వాళ్ళు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు, లేకుంటే ఫార్మాలో పనిచేస్తున్నారు, లేకపోతే ఎక్కడైనా పనిచేస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ అట్రాక్ట్. అడవికి వెళ్ళి ముందున్న ఆ ప్యాషన్ మీరు చెప్పినట్ల అక్కడ వెళ్ళి ఉండడము, ఆ కష్టం 20, 30, 40 సంవత్సరాలు అడవిలో ఉండంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ కష్టం అండ్ టెన్షన్ ఎప్పుడు కొడతారో అని తెలియదు, అది ఇంకో టెన్షన్ పోలీసు వాళ్ళు. ఇదన్నీ పెట్టుకొని ఇప్పుడు ఈ కొత్త క్రాప్ రాకపోతే అదే కారణం ఉండొచ్చు ఇప్పుడు ఈ నక్సలిజం మొత్తం ఫినిష్ కావడానికి. అంటే మనం ఒకసారి వెనక్కి వెళ్ళాం అనుకోండి, 1969 నక్సల్స్ ఉద్యమం, రైతాంగ పోరాటం వెళ్ళామంటే అప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉంటాయి. అప్పుడు పెత్తందారులని, భూస్వామ్య వ్యవస్థలు ఇవన్నీ ఉండేవి కాబట్టి ఆలో కసి వచ్చింది. ఓకే, అప్పుడులో చదువుకున్న మీరు చెప్తున్న కొండపల్లి సీతారామయ్య గారు కావచ్చు, లేదంటే మల్లోజు వేణుగోపాల్ కానీ, వాళ్ళ అన్నయ్య మల్లోజు కోటేశ్వరి, అందరూ అగ్రవర్ణాలు, బ్రాహ్మిన్స్. కరెక్ట్, దట్ ఈస్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. బ్రాహ్మిన్స్ కుటుంబం. ఇప్పుడు జంపాన్ ఉన్నారు, అన్న రెడ్డి, అక్కడ కులం లేదు, అక్కడ మతం లేదు, సమాజ సేవ అనే స్పృహతోనే వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఆర్ఎస్సీ స్టూడెంట్స్, నిట్ స్టూడెంట్స్, ఇటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారంటే వాళ్ళకి సమాజంలో ఏదో జరుగుతుంది, ఆ అన్యాయాన్ని పంపించాలి, బయటికి పంపించాలి, సామాన్యుడికి మంచి న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని వాళ్ళు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని నమ్మే జనరేషన్ అది. అంటే రక్త సంబంధం కాదు, వర్గ సంబంధం. ఆ వర్గ సంబంధంలోనే తల్లిని చూస్తాం మేము, మా అమ్మ నాన్న అందులో ఉంటారు, నాకు రక్త సంబంధం కాదని అలా నమ్మి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా దాంతోపాటు గద్దర్ గారి పాటలు, ఒక పాట ఆయన గద్దర్ పాడారంటే ఆ పాటకి చాలా మంది చెవులు కోసుకొని వచ్చి ఉండేవారు అంతే, మా ఏరియా నుంచి, ఆల్వాల్ నుంచి. అటువంటి వ్యక్తులు పాటలు ఆ ప్రభావంతో పార్టీలో మన పార్టీలు కాదు చాలా మంది పార్టీ వైపు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంచుకున్న లైన్ ఇదే కరెక్ట్ అనుకుని సంవత్సరాలతో బట్టి ఉండిపోయారు వాళ్ళు. కష్టమైన నష్టమైన మరి మనం ఇంత మాట్లాడుతాం కదండి, ఒక రోజు కరెంట్ లేకుండా ఉండగలమా? అది కరెక్ట్. ఒక గంట ఉండగలమా? యూస్డ్ అయిపోయాం మనం, అది ఉండం. కానీ వాళ్ళు కరెంట్ లేని సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఇంట్లో మనకి ఒక చిన్న బొద్దింక బాత్రూమ్ కనబడుతున్నా బాబోయ్ అని అంటాం, వాళ్ళ చుట్టూ పాములు తిరుగుతుంటాయి. మనం మినరల్ వాటర్ తాగం, అది లేకపోతే తాగలేం మనం. కానీ వాళ్ళ చెరువులో నీళ్ళు తాగుకొని ఉంటారు, ఒకసారి నీళ్ళు లేకపోతే మూత్రం తాగుతారు వాళ్ళు. మనకు 3 పూట్ల బిస్కెట్స్ కావాలి, తిండి కావాలి, అన్నీ కావాలి. వాళ్ళకి ఏ టైంకి ఇస్తారో ఆదివాసులు పంపిన భోజనమే భోజనం. ఏమి దొరకకపోతే చింతపండు అది కలుపుకొని తినే రోజులు ఉంటాయి. ఇలా ఇటువంటి కష్టాలండి. దేనికంటే ఎప్పటికైనా మన పార్టీ సాధిస్తాం, ఖచ్చితంగా మనం బడుగు బలహీన వర్గాల కోసం మన పార్టీ సిద్ధాంతపరకు వెళ్తారండి. ఆ ఎంచుకోవడం లైన్లోనే వాళ్ళు అప్పుడున్న సమస్య వేరు. తర్వాత జనరేషన్ వచ్చింది, మన జనరేషన్. కరెక్ట్. మన జనరేషన్ వచ్చేటికి మనకి సెల్ ఫోన్లు వచ్చాయి, మనం కొంచెం డెవలప్ అయ్యాం. మనం సెల్ ఫోన్ లేక ఇప్పుడున్న జనరేషన్ అయితే మన తర్వాత జనరేషన్కి వచ్చేసరికి సెల్ ఫోన్లు, ఈ డ్రగ్స్, వీటి మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. మన ఫోన్ లేకపోతే ఇన్నాళ్ళు ఇప్పుడు ఉండగలమా? ఉండలేము. ఈ ఫోన్ లేని అడవిలో ఉండగలరా? చేతుల్లో ఫోన్ లేకుండా ఉండలేడు. ఫోన్ లేకపోతే అక్కడ మన బ్యాగ్ మనమే మోసుకోం. కానీ అక్కడ పార్టీలో 40 కేజీలు అంటే ఆడ కిట్ బ్యాగ్తో పాటు ఆయనకి ఎవరు బాధ్యుడో ఆయన బ్యాగ్ కూడాతో పాటు వెపన్ కూడా మోసుకొని అడవులు ఎక్కాలి. ఎక్కగలరా? లేరు. మనం కిలోమీటర్ కేబీఆర్ పార్క్ తిరిగి వచ్చేసరికి మనకు ఆయాసం వస్తుంది. వాళ్ళు రోజుకి 10 నుంచి 12 కిలోమీటర్లు నడుస్తారు నడక. అది కూడా కొండలు ఎక్కి దిగడం, మామూలుగా ప్లెయిన్ ఏరియా కాదు, ఏ రాయి ఉంటుందో ఎక్కడో తెలియదు. ఇన్ని కష్టాలు పడడం అనేది ఇప్పుడు జనరేషన్ లేదు. ప్లస్ కుల సంఘాలు పెరిగిపోయాయి ఊర్లో. అంతకుముందు ఏ సమస్య వస్తే గ్రామం నక్షల దగ్గరకు వెళ్ళాలి, సెటిల్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కుల సంఘం, ప్రతి సంఘం ఉంది, ఆ సంఘానికి అధ్యక్షుడు, ఆ సంఘం అధ్యక్షుడు సమస్య సెటిల్ అయిపోతుంది. ఇంకా దాంతో నక్సల్స్కి అయిపోయింది. కానీ పార్టీ అక్కడ ఉండిపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా మాకు రావాలని ఉంటే, ఈ క్రమంలో కొంతమంది ఏదో కేసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళని లాగడం, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న సెంట్రల్ కమిటీ వాళ్ళు అన్ని భాషలు వచ్చు, కానీ నెక్స్ట్ వచ్చిన కమిటీ వాళ్ళు ఎవరికి సరిగ్గా మాట్లాడడం కాదు, రాయడం కూడా రాదు.
వాళ్ళ చేతి కావాల్సిందంటే తుపాకీ ఇచ్చాం, తుపాకీ పట్టుకుంటే అదొక ప్యాషన్ వాళ్ళకి. కాబట్టి ఆ గ్యాప్ను పార్టీ గుర్తించుకోవడం వల్లనే ఈ నష్టం జరిగిందనేది నా అంచనా, అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కాన్వర్జేషన్ మీరంతా డీటెయిల్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. కానీ యాజ్ వి క్లోజ్ ద కాన్వర్జేషన్, ఇప్పుడు దీని గురించి నేను వచ్చేది కేరళ నుంచి, చాలా మంది అడుగుతారు నా ద్వారా, సురేష్ గారు ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ కేరళలో, EMS Namboodiripad. నక్సల్ బారీ మూమెంట్ స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్ నుంచి. అక్కడ నక్సలైట్స్ లేరు, ఇక్కడ నక్సలైట్స్ లేరు. ఎందుకు? ఈజ్ ల్యాండ్ రీఫార్మ్ మూమెంట్ అంటే అప్పుడు భూములు పంచిపెట్టడం పేదోళ్ళకి, అది వర్క్ అయిందా? మళ్ళీ మన వైపు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ కానీ, అప్పుడు ఉమ్మడి మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర వైపు ఇది జరగలేదంటారు. మీరు కూడా మాట్లాడారు, అడిమిట్లు చెప్పారు మీరు, ల్యాండ్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. భూములు పంచిపెడితే ఏదో యూనో ఒక 1/2 ఎకర్లోనో 1 ఎకర్లోనో వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారని. ల్యాండ్ రిఫార్మ్స్ అయినా అనుకుంటారు, ఇదేనా ప్రాబ్లం? అంటే ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, తర్వాత అర్ధ భూస్వామ్య వ్యవస్థ, దానికి వ్యతిరేకంగా కొంత జరిగింది. ఇప్పుడు అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఉందండి, ఎవరికి లేదు. మహా ఉంటే 10-20 ఎకరాలు, అంతకు 100 ఎకరాలు లేదు. ఒకటి. రెండోది, మీరు చెప్పిన వెస్ట్ బెంగాల్ కానీ కేరళ కానీ ఈ 2 గవర్నమెంట్లు తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయడం అనేది వాళ్ళు ఫస్ట్ టాప్ ప్రయారిటీ పెట్టుకున్నారు. కరెక్ట్. దానికన్నా ముందు చెప్పాలంటే ఎడ్యుకేషన్. మీరు వెస్ట్ బెంగాల్లో కొంత ఏమైనా ఉండొచ్చు, కానీ కేరళ లాంటి స్టేట్లో 100% ఎడ్యుకేషన్ ఉంటుంది. కరెక్ట్. మీరు నేను చెప్పక్కర్లేదు, కానీ కేరళలో రిక్షా వాళ్ళు కూడా, కూలీ కూడా ఇంగ్లీష్ పేపర్ చదువుతాడు. మీరు కూలీతో ఆపి మాట్లాడితే ఇజ్రాయెల్ వార్ ఎందుకు జరుగుతుంది, రష్యాలో రేట్ ఎందుకు జరుగుతుంది, మా ఊర్లో జరుగుతుంది, మా ఊర్లో డిస్కషన్ మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడతారు, మా ఊర్లో టీ షాప్ లో జరుగుతుంది, ఇవన్నీ డిస్కస్. వాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతున్న విషయం కూడా మాట్లాడతారు. ఎందుకంటే అంత ఎడ్యుకేటెడ్ అయ్యారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది. ఆ గవర్నమెంట్ కూడా అలా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకొచ్చింది. కాబట్టి ఇంక అక్కడ కమ్యూనిస్ట్ అనేది కనిపిస్తుంది ఉంటుంది. కానీ నక్సల్స్ మూవ్మెంట్ కనిపిస్తుంది. కేరళలో ఎందుకు ఫెయిల్ అయింది నక్సల్స్? మీకు కోజికడ్ లేదంటే ఆ ప్రాంతంలో వచ్చింది అంతే. యాంటీ నక్సల్ స్క్వాడ్ పెట్టారు, థండర్ బోల్ట్ పెట్టారు. మళ్ళీ రాజరెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఉన్నారు కొంతకాలం, అక్కడ పార్టీని డెవలప్ చేస్తాను. ఎందుకు ఉండలేపాడు? ఆయన బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మైనింగ్ కంపెనీ వాడు హెలికాప్టర్లు తీసుకుని వచ్చారు ఆయనకి. అది కూడా జరిగింది. అదే మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి. వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఫెయిల్ అయింది అంటే మిడ్నాపూర్, మల్లోజర్, కోటేశ్వర ఉన్నంత వరకే అది ఉంది, కొంతవరకు ఉంది మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్. తర్వాత ఏమైంది, ఎందుకు ఉంది అంటే అప్పుడు పార్టీ దానికి మమతా బెనర్జీ వారు వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేయడం, దానికి యాంటీకి రావడంతో అక్కడ పార్టీ అయిపోయింది. ఇక్కడ ఏమో కేరళ అయిపోయింది. ఈ విధంగా పార్టీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. ఎక్కడైతే గవర్నమెంట్ మనం ఫెయిల్ అవుతాం, మనం ప్రయారిటీ చూసుకుంటాం, మనకు ఇంపార్టెంట్ ఏ చూసుకుంటాం, అక్కడ నష్టాలు జరుగుతాయి. మీరు కేరళలో ఒక సీఎంని కలవాలంటే ఆటో డ్రైవర్ కూడా వెళ్తాడు, అపాయింట్మెంట్ అవుతుంది. మన దగ్గర కలవనవుతుందా? సీఎం కాదు కదా, ఎమ్మెల్యే దగ్గర కూడా పోలేదు. అది కరెక్ట్. అది చెప్పిన అదొకటే కాదండి, చాలా విషయాలు తీసుకుంటే కేరళ అనేది ఒక డీజీపీ తీసుకోండి. డీజీపీకి గన్ మ్యాన్ లో 1-2-3 ఉంటారు అంతే. మన దగ్గర రిటైర్డ్ ఆఫీసర్ కూడా చుట్టూ 12 మంది ఉంటారు. అంటే ఎంత మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది. ఆయన చూసి ఇంకొకరు, ఆయన చూసి ఇంకొకరు, ఇలా తయారవడంలో ఇవన్నీ కూడా సమాజమే చూపిస్తుంది. దాని ఇంపాక్టే ఇప్పుడు అర్బన్ నక్సల్స్ దాని మీద వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. ఇంకా ఈ డిస్కషన్ ఎప్పుడు ఆగదు, ఎందుకంటే మనం ఈ రోజు మాట్లాడాము, రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు, రేపు పొద్దున ఏ ఎన్కౌంటర్ నడుస్తుందో తెలియదు. ఇంకా నాకు తెలిసి అయితే ఎన్కౌంటర్లు ఉండకపోవచ్చు అండి, మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఇంకా అందరినీ సరెండర్ చేసే దీంట్లో ఉంటారు. హిడ్మా అనేది ఏంటంటే మెయిన్ టార్గెట్, ఎందుకు 76 మంది పోలీసులు చంపాడు, ఆ కోపం ఉంది కాబట్టి ఉండొచ్చు. కానీ మిగతా అందరి మీద ఇప్పుడు తిరుపతి ఉన్నారు, ఆయన మీద పెద్దగా ఉండవు. మల్లా రాజరెడ్డి గారు ఏజ్డ్ పర్సన్, ముప్పాల గణపతి గారు ఆయన ఏజ్డ్ పర్సన్, ఇంకా బడే చొక్కారావు లేదా ఆజాద్, వీళ్ళు కూడా సరెండర్ అయిపోతారు. ములుగు ఎస్పీ గారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో మార్చ్ 30 దాకా వెళ్ళదు, దానికన్నా ముందు మార్చ్ వరకు కాదని ఇంకా బిఫోర్ వాళ్ళ టార్గెట్ కూడా మార్చ్ 26 ఇయర్ 26 అనేది పెట్టుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.